ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ 47వ గుడారాల పండుగలో పాల్గొందిన మీ అందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ గుడారాల పండుగ ప్రారంభించబడి ముగింపులోనికి ఇంచుమించుగా మనం వచ్చేసాము అని చెప్పుకోవాలి. ఈ రాత్రుల యొక్క సభలు ఈ రాత్రి చివరి రాత్రి, రేపు మధ్యాహ్నంతో ఈ గుడారాల పండుగలు ముగించబడతాయి. ఆరంభించడం ముగించడం జరుగుతుంటుంది. ఈ మధ్య జరిగే శ్రేష్టమైన కార్యాలెన్నో మనం అనుభవించవలసి ఉంటుంది. ప్రారంభం మొదలుకొని పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. సేవకుని ముఖాంతరములో నుంచి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సేవకుని ద్వారా ఆయన మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముని యొక్క స్పందన, ఆ స్పర్శ మీలో ఎంతమంది అనుభవిస్తూ ఉన్నారో లేక దూరాన నిలిచి ఉన్నారో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముని స్వాధీనంలోనికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ ఆనందాన్ని, ఆ శక్తిని, ఆ ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నారు. మరి రాత్రి చివరి రాత్రి సభ గనుక ఇది మీకు ఒక మంచి అవకాశము అనేది మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. వచ్చాను, ఉన్నాను, వెళ్ళాను అని కాకుండా ఈ గుడారాల పండుగ యొక్క దీవెన, ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైన వృద్ధి, ప్రగతి, పురోగతి ఇది మీ యావత్ జీవితం మీద ప్రభావితం కావాలని మనసారా కోరుకుంటున్న ఒక సేవకుని. మీకు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని కాదు, కానీ నిజంగా మీ తెగువ ఎంతో గొప్పదని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. మీకు అన్నీ ఉన్నప్పటికీ ఏది లెక్క చేయకుండా ఆయన సన్నిధిని అపేక్షించి వచ్చారు. నేను మధ్యాహ్నం కూడిక ముగించుకొని వెళుతున్నాను. నాకు బాగా తెలిసిన ఒక సహోదరి, కుటుంబీకురాలు, ఆమె తమ బిడ్డను తీసుకొని ఓ చేతిలో భోజనం పళ్ళెం పెట్టుకుంది, ఓ చేతితో చిన్న బిడ్డను తీసుకొని ఆ జనం మధ్యలో చాలా కష్టతరంగా వస్తుంది. నేను చూశాను ఆమెని. నాకు బాగా తెలిసిన సహోదరి. 1,00,00,000-1,50,00,000 రూపాయలు ఇల్లుంది వాళ్ళకి. వాళ్ళ ఆయన భర్త ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆమెకేం తక్కువైంది. నాకు గుండె జల్లుమంది ఆమెను అలా చూడగానే. శుభ్రంగా ఆమెకి కుటుంబంలో, ఇంట్లో అన్ని వసతులు ఉన్నాయి, ఏ తక్కువ లేదు. చేతి నిండా డబ్బు ఉంది, ఇంటి నిండా జనం ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఆమెలో ఉన్న ఆ ఆసక్తి నేను చూసినప్పుడు దేవుని సన్నిధికి రావాలని ఆమెలో ఉన్న ఆ ఉత్సాహం కానివ్వండి, ఆసక్తి కానివ్వండి, కొలత వేయడానికి కొలబద్దలు కనిపించవు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మరి ఇంతగా మీరు తెగించి ఆయన సన్నిధి మీద మక్కువ చేత కూడి వచ్చారు. అయితే ఈ రాత్రి దేవుని వాక్కు మీ ఎదుట నిలుస్తున్న ఒక చక్కటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మాటలు చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక్క భాగాన్ని మాత్రమే నేను చదువుతున్నాను.
నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం కాస్త మనల్ని ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే ఇన్ని లక్షల మందిగా ఇక్కడ కూడుకొని ఉన్నారు. నా కంటి చూపు మేరలో ఉన్నారు ప్రజలు. కూడి ఉన్న వారందరికీ ఒక విమర్శించుకునేటట్లు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ హృదయంలో ప్రతి వారికి ఒక భయము కలిగేటట్లు ఈ వాక్యం మన ఎదుట నిలుస్తుంది. అదేంటంటే కొందరిని, వారిలో కొందరిని నేను ఏర్పరచుకుంటాను అనే మాట. ప్రియ సహోదరులారా, మన పిల్లలు చదువుకొని ఒక ఉద్యోగం కొరకు వెళ్ళారనుకోండి, మనం ఏం ఆశిస్తాము? నా బిడ్డ విజయవంతంగా తిరిగి రావాలి, ఎంతమందిలోనైనా నా బిడ్డ ఎన్నిక చేయబడాలి, ఏర్పరచబడాలి, వెళ్ళిన చోట విజయంతో అతను తిరిగి రావాలని మనసారా కోరుకుంటాము. ఒకవేళ అదే స్థానంలో మనం నిలిస్తే కూడా, ఏదైనా ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు, లేదా ఒక ఎంపికకు మనం వెళ్ళినప్పుడు, మనం వెళ్ళిన ఆ కార్యం సఫలమై సంతోషంగా తిరిగి రావాలని మనసారా కోరుకుంటాము. సపోర్ట్లు, రిపోర్ట్లు తీసుకెళ్తాము. అదే ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. దేనికి? ఆయన మన మధ్యలో ఒక్కొక్కరి ముఖం తేటగా ఆయన చూస్తూ తిరుగుతున్నాడు. ఆయన ఏదో కొండ మీదనో, గుట్ట మీదనో, చెట్టు మీదనో, పుట్ట మీదనో ఉన్నాడు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఈ కారం చేసుకొని రావాలి ఆయన దగ్గరికి వెళ్ళి అని కాదండి. మన దేవుడు సంచరించువాడు. మన దేవుడు మన ముఖాన్ని చూచేవాడు. మన దేవుడు మన అంతరంగాన్ని చూచేవాడు. గుండె లోతుల్లో గూడు కట్టుకొని ఉన్న గుణగణములను చూడగలిగిన, గుణగణములకు నిలయమై ఉన్న సుగుణధారి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆత్మస్వరూపిగా ఈ వేదిక మొదలుకొని చివరి వరకు కూడా నీవు ఏ మూలను కూర్చొని ఉన్నావో, ఏ చీకటిలో కూర్చొని ఉన్నావో, ఎవరికి కనబడకుండా ఒకవేళ దూరాన నిలిచి ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నావో, నాకు కనబడకపోవచ్చు, నేను ప్రకటించి దేవునికి నీ ముఖం తేట తెల్లగా తెలుసు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఏంటి ఆయన ప్రయాస? ఈ సభల యొక్క ఈ గుడారాల పండుగ మొదటి దినము నుంచి కూడా పరిశుద్ధాత్ముడు ప్రయాసని మనం కనులారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. మొదటి సందేశం మొదలుకొని మరి మీరు గ్రహించారో లేదో నాకు తెలియదు, కానీ ఏదో ఇక్కడ నిలిచిన దైవజనులు బాధ్యతను నెరవేర్చాలి అన్నట్లుగా కాకుండా, ఏదో మీకు 4 మాటలు చెప్పి ముగించి బైబిల్ మడతేసి పక్కన పెట్టి వెళ్ళిపోవాలి అనుకోకుండా కన్నీళ్లతో మీకు బోధిస్తున్నారు. వాళ్ళ ఆవేదన చూసినప్పుడు ఆశ్చర్యం కలగట్లేదు మీకు? ఎందుకు? చిన్న పిల్లల్లాగా వాళ్ళు కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ చెప్తున్నారు, కన్నీళ్లు పెడుతూ ప్రకటిస్తున్నారు. ఇది పరిశుద్ధాత్మని ప్రయాస. మీరు ఆ మాటలను ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు. నిలిచిన ప్రతి సేవకుడు కన్నీటి బొట్టు కార్చుతూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత వ్యధ చెందుతున్నాడు, ఆయన హృదయంలో ఉన్న ఆవేదనకు కారణం ఏంటి? ఆ దైవ సేవకుని కన్నీళ్లలో కనిపిస్తుంది. దేనికి ప్రయాస? మీలో ఆయన కొందరిని ఏర్పరచుకోవాలని ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన వారిలో ఈ రాత్రి నీ ఉండాలని ఆశిస్తావా? ఆ ఏర్పరచబడిన వారిలో నేను, నా కుటుంబం ఉండాలని ప్రయాసపడతావా? అందుకొరకై హృదయం తెరచి పశ్చాత్తాప్తుడవై
ఆయన పాపాలు పట్టుకోవడానికి ప్రయాసపడతావా? లేక ఆనవాయితీగా వచ్చాను, గుడారాల పండుగలో పాలు పొందాను, ప్రజెంట్ వేయించుకున్నాను, ఇక ఊపురుంటే వచ్చే సంవత్సరం వచ్చి కలుసుకుంటాను అని వెళ్ళిపోతావు అనేది చాయిస్ యువర్. నీ చేతిలో ఉంది. నా ప్రియ సహోదరులారా, ఆయన ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే, మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వాక్యం చాలాసార్లు మీరు చదువుతుంటారు. 22వ అధ్యాయం 14వ వాక్యంలో చదివితే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు చెప్పండి చెప్పండి కొందరే. మీలో కొందరిని ఆయన ఏర్పరచుకొనుచున్నాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఆవరణంలోనికి పిలువబడిన వాళ్ళు అనేకులు కావచ్చు. మేము అందులో సంతోషించట్లేదు. మా గుడారాల పండుగకు ఇన్ని లక్షల మంది వచ్చారండి, మేము ఏర్పాటు చేయబడిన గుడారాల పండుగలో ఇన్ని కోట్ల మంది పాలు పొందారండి అనే సంతోషం కంటే కూడా, ఈ గుడారాల పండుగలో లక్షల మంది ప్రభు చేత ఏర్పరచబడ్డారండి అనే ఆనందం కొరకు వేచి చూస్తున్నాం. హల్లెలూయా. వ్యయ ప్రయాసలకు నోచుకొని, కష్టమైన నష్టమైన బాధలైన బాకుపోట్లు లాంటి మాటలైనప్పటికీ కూడా, ఆవేదనలైన ఆక్రందనలైన ఆటంకాలైన అడ్డుబండలైనప్పటికీ అధిగమిస్తూ ఈ బృహత్తరమైన పనిని భుజస్కంధాల మీదకి ఎత్తుకొని ఆ ప్రయాసకు తగిన ఆనందం మీరు ఏర్పరచబడాలని, పిలువబడుట మాత్రమే కాదు, ఆయన చేత ఏర్పరచబడిన జనాంగమై, ఏర్పరచబడిన ప్రజానికమై, ఆయన చేత దీవించబడిన వారై ఆ ఏర్పరచబడిన సంఖ్యలోనికి మీరు రావాలని మా కన్నీటి విన్నపం. మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని ప్రతి మాటలో తలుచుకోవాలి, తప్పదు. మరి ఆయన హృదయంలో ఉన్న ఆ విశాలమైన ఆశ, నా ప్రజలకు నేను ఏం చేయాలి, నా ప్రజలకు ప్రభువుని ఎలా చేరువ చేయాలి అనే ఆశ అడుగడుగున కనిపిస్తూ, ఇదిగో ఈ రోజున ఇలా కార్యసాధకమైంది, క్రియారూపకం దాల్చింది. ఎప్పుడు ఆయన కర్తవ్యంగా ఏదో చేయాలి కనుక అన్నట్లుగా కాదు, ఎంత ప్రయాసపడి పరిచయం చేస్తాడో అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. నా ప్రియమైన వారులారా, ఇక్కడ నేను కొన్ని మాటలు మీతో చెప్తాను. ఎందుకు ఏర్పరచుకుంటాను అంటున్నాడు అని అంటే, ఆ ఏర్పరచబడిన వారికి కలిగే ఆశీర్వాదాలు చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చాలు. మీకు కావలసిన మాటలు అందిస్తే చాలు. ఒకవేళ 2 గంటలు, 2.5 గంటన్నర సమయం లేకపోయినప్పటికీ, 10 నిమిషాలైనా, అర్ధగంట అయినప్పటికీ, మీకు కావలసిన మాటలు 4 అయినప్పటికీ, మీకు కావలసిన మాటలు కొద్ది సమయమే అయినప్పటికీ చాలవి. మీరు గ్రహించాలి, అనుసరించాలి, అడుగులు వేయాలి, ఆనందించాలి, ఆశీర్వదించబడాలి. ఈ ఏర్పరచబడిన వానికి కలిగే దీవెన ఎలాంటిది? ఎందుకు ఏర్పరచుకుంటాను అంటున్నాడంటే, చూడండి, మొదటి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన. వాయిస్ బేస్ తగ్గించవుతుంది. 105వ కీర్తన 43వ వాక్యాన్ని బేస్ పెంచమంటున్నాను. 105వ కీర్తన 43వ వాక్యంలో, ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను. చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మనం గమనించవలసి వస్తుంది. అదేంటంటే, ఆయన తన ప్రజలను సంతోషముతోను
అంతటితో ముగించట్లేదండి. మన సబ్జెక్టులోకి వస్తే, తాను ఏర్పరచుకొనిన వారిని, ఇదిగో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తున్నాడు. ఎవరిని అయితే ఆయన ఏర్పరచుకుంటాడో వారిని, వారు బంధించబడి ఉన్న కట్లలో నుంచి, బంధించబడి ఉన్న బంధకాలలో నుంచి వారిని ఉత్సాహధ్వనితో వెలుపలకు తీసుకొని వస్తాడట. ఆమేన్ చెప్పండి. ప్రియ సహోదరులారా, ఈ రోజున ప్రభుత్వాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి, కాలం మారుతుంది. కానీ మనిషి ఉన్న పరిస్థితులు లేక బంధించబడి ఉన్న మానవుని యొక్క స్థితిగతి మారట్లేదండి. చూడ్డానికి హంగులు రంగులు తీరి 6 జిల్లాలకు అందగాళ్ళలాగా టక్కు టయ్యి షూటు బూటు హ్యాటు వేసుకొని లోకమంతా నాదేనని పెద్దపీట మీద నిలిచి, ఇక ఊరంతా నాదేనని ఊరేగుతూ, ఆస్తులు అంతస్తులు భోగభోగ్యాలన్నీ కూడగట్టుకొని మూటగట్టుకొని రాబోయే తరానికి మిగలబెట్టుకొని ఇక నేను గొప్ప అనుకుంటూ విడిపింపబడలేని ఒక బంధకాలలో సంఖ్యల మధ్య మనిషి బ్రతుకుతున్నాడండి. ప్రియులారా, ఇటు చూస్తే అద్దాల మేడలు ఉంటున్నాయి, ఇటు చూస్తే పొగడతల వర్షాన్ని కురిపించే మనుషులు కనిపిస్తున్నారు. కానీ మనిషి మనసు పట్టబడి కట్టబడి చెరపట్టబడి గుండె గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా బ్రతుకుతున్న బ్రతుకులు కనిపిస్తున్నాయండి. ఆ కట్టి ఉన్న కట్లు, బంధించబడి ఉన్న ఆ బంధకాలు మనిషిని కుదిపేస్తున్నాయి. కలత నిద్రపోతున్నాడు, తింటున్నాడు కానీ వంట పట్టట్లే, పడుకుంటున్నాడు కానీ నిద్ర పట్టట్లే. ఏదో ఆర్టిఫిషియల్గా యాంత్రికంగా బ్రతుకుతున్న బ్రతుకుని ఈ రోజున ముసుగు వేసుకున్నట్లుగా నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా కనబడుతున్నప్పటికీ కూడా ఆ కట్లు అతనిని వేధిస్తున్నాయి, బాధిస్తున్నాయి, ముందుకి కదలనివ్వట్లేదు. నేను వేదిక మీద ఇంకా నేను వివరంగా మీకు చెప్పదలచట్లేదు. కానీ ఒక్కొక్క కుటుంబానికి ఉన్న కట్లు కానివ్వండి, ఒక్కొక్క వ్యక్తి బంధించబడి ఉన్న బంధకాలు కానివ్వండి, నలుగురికి చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి వివరించుకోలేని పరిస్థితి. దీనిని నా భాషలో నేను ఏమంటానంటే మూగవేదన. మూగవేదన. ఆ వేదనకి భాష ఉండదండి. ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది వచ్చి తల వంచుతుంటారు. వాళ్ళని మనం ఏ విషయంలో ప్రార్థన చేయాలండి అని అడగవలసిన అవసరం లేదండి. వాళ్ళు తల వంచడంతోనే ఆ కళ్ళల్లో కన్నీళ్లు పట్ట రాలుస్తారు. ఇంకా మనం అడగాల్సిన అవసరం లేదు. ఏం చేతిలో ఉన్న డబ్బు వాళ్ళని విడిపించట్లేదా? వాళ్ళకున్న పదవులు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు వాళ్ళని విడిపించట్లేదా? వాళ్ళు నమ్ముకున్న కులగోత్రాలు వాళ్ళని విడిపించట్లేదా? విడుదల లేకయే, విశాలమైన హృదయం లేకయే, ఆశ్రయించు వారు ఎవరు కానరాక ఈ నిశీధిలో నిలబడే నీడలేక అలసి సొలసి సొక్కిపోయిన వారై విడుదల కొరకు తల ఉంచుతున్నారు. ఈ రాత్రి నా ప్రియ సహోదరులరా, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు బంధించబడి కట్టబడినట్లు నైటీలు ఓటీలు చేస్తూ, రెక్కలు ముక్కలు చేస్తూ, రక్తాన్ని ఆవిరి చేస్తూ శ్రమపడినప్పటికీ కూడా ఫలితాన్ని అనుభవించలేని నిస్సహాయపు పరిస్థితుల్లో ఉన్న వారిని ఆయన ఏర్పరచుకున్నాడు గనుక వారిని ఉత్సాహధ్వనితో విడిపించినట్లు ఈ రాత్రి నా దేవుడు నీ బంధకాలు తెంచునుగాక, నీ చెరసాల పునాదులు కదల్చబడునుగాక. నిన్ను ఇంతవరకు వేధించి బాధించి హింసించిన ప్రతి బంధకాలలో నుంచి ఈ రాత్రి నా ప్రభు నిన్ను విడిపించి ఆశీర్వదించి ఈ సభల ద్వారా కలిగే ఆశీర్వాదాల మూటని మీ నెత్తి మీద పెట్టి నా దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి చోట నిన్ను విజయోత్సవములతో ఊరేగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఏ పరిస్థితులలో కన్నీళ్లు కార్చుకుంటూ ఇక్కడికి వచ్చావో, ఏ స్థితిగతుల మధ్య అల్లాడిపోతూ తల్లడిల్లుతూ ఈ సభకి, ఈ యొక్క గుడారాల పండుగకి నీవు అడుగులు వేస్తూ వచ్చావో, ఆ పరిస్థితి నీ కనుల ఎదుటనే నా దేవుడు మార్చి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నిత్యానందము నీ తలల మీద ఉండేటట్లు. చప్పట్లు కొట్టండి గట్టిగాను, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, ఇది క్రొత్తగా ఈరోజు ప్రారంభించబడే కార్యం కాదు. లక్షల సాక్ష్యాలు ఉన్నాయండి. ఏదో ఈ రోజున మిమ్మల్ని మెప్పించడానికి, మిమ్మల్ని తప్పించడానికి, మిమ్మల్ని లేకపోతే ఆ పొగిడి ఏదో చేయాలని కాదు. ఈ గుడారాల పండుగలో పాలు పొంది అద్భుతాలు చవిచూచిన వ్యక్తులు లక్షల మంది ఉన్నారు. దేశం నలుదిక్కులు ఎక్కడికి వెళ్ళినా ఈ కూడికల ద్వారా, ఈ సభల ద్వారా, ఈ గుడారాల పండుగలో పాలు పొంది మరి ప్రభు పాదాలు పట్టుకొని దీవించబడిన ఆ అనుభవాలు అనుభవించిన వాళ్ళు ఎంతో లక్షల మంది ఉన్నారు. నేనంటాను, ఈ రాత్రి అందులో నీవెందుకు ఒకడివి కాలేకపోతున్నావు? అలాంటి సాక్షివిగా నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు? నీ గళమెత్తి స్వరమెత్తి అలాంటి సాక్షిగా నువ్వెందుకు సమసమాజంలో నిలవలేకపోతున్నావు? ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలని నీ యొద్దకి ఆయన నడిచి వస్తున్నాడు. ఈ రాత్రి నీ ప్రక్కన ఆయన నిలిచి నీ వైపే చూస్తున్నాడు. నీ హృదయ అంతర్భాగాల్లో చిగురుటాకులా, అలా చిన్న పిల్లగాలులకి అలా 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 ఎగురుతూ ఉన్న, అలా ఇలా తొలికిసలాడుతూ ఉన్న ఒక చిగురుటాకులాగా ఉన్న ఆ చిరు కోరికను తీర్చడానికి నా దేవుడు నిన్ను సమీపిస్తున్న రాత్రి కన్నీళ్లతో, ప్రభు ఇదిగో ఈ చీకటిలో నేను మగ్గిపోతున్నాను, ఈ బంధకాలలో నేను నలిగిపోతున్నాను, నా చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నాను, గుండెల్లో నెమ్మది లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, సమాజంలో విలువ లేదు, విసిరివేయబడినట్లుగా నా బ్రతుకు కుక్క చింపిన ఇస్త్రవలే విలువలేని ఘనత లేని వ్యక్తిగా ఇంతకాలం బ్రతుకుతూ వచ్చాను. ఈ గుడారాల పండుగ చివరి రాత్రి ఒక్కసారి నీవు నన్ను కనికరించమని రాత్రి నువ్వు కోరుకుంటే ఆయన తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితో వెలుపలకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మీరు పరిస్థితులన్నీ మీకు క్రొత్తేమీ కాదు. ఇతర దేశాలలో కొన్ని అపాయాలలో మన దేశపు ప్రజలు ఎక్కడైనా గనక చిక్కిపోతే, మన దేశపు ప్రజలు ఇతర దేశాలలో ఎక్కడైనా గనక ఆపదల్లో ఉంటే, మన గవర్నమెంట్, మన ప్రభుత్వ అధికారులు శాయశక్తులు పోరాడి వాళ్ళని మన దేశానికి మరలా సురక్షితంగా తీసుకుని వచ్చినప్పుడు ఎంత ఘనంగా చాటింపు వేస్తారో కదా. ఇద్దరు ముగ్గురు వేరే వేరే దేశాలలో ఏదైనా ఆపదలలో అక్కర్లలో నిలిచిపోతే వారి కొరకు ఒక సైన్యం పనిచేస్తుంది, ఒక వ్యవస్థ పనిచేస్తుంది. వారి కొరకై అధికారులందరూ కంకణం కట్టుకొని వారిని విడిపించడానికి వ్యయ ప్రయాసాలు పడి విడిపించి తీసుకుని వచ్చినప్పుడు ఎంత ఆనందమో. పేపర్లన్నీ ఆ విషయమే వ్రాస్తాయి, టీవీ న్యూస్ ఆన్ చేస్తే ఆ విషయమే ప్రతిధ్వనిస్తుంటుంది. వారం 10 రోజులు వేసుకో ఇక వార్తలే వార్తలు. ఈ రాత్రి నేను మీతో చెప్పేది, నీ విడుదల ప్రపంచానికి ఒక ఆనందాన్ని కలిగించబోతుంది. స్తోత్రం కలుగుగాక. నీ విడుదల నీ కుటుంబానికి ఆనందాన్ని కలిగించబోతుంది. నీ విడుదల నీ పిల్లల జీవితంలో ఒక దీపమై వెలగబోతుంది. నీవు నిలిచిన ప్రతి చోట సంతోషం, ఉత్సాహ ధ్వని. ఏ ధ్వనండి చెప్పండి, ఏ ధ్వనండి? ఆ రీతిగా నా దేవుడు ఈ రాత్రి నీ బ్రతుకులో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఇక రెండో విషయం కూడా నేను
మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యెషయా గ్రంథంలోనే 43వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అందులో వ్రాయబడిన మాట, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. ఇక్కడ చూడండి, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు, ఎడారిలో నదులు. బదులు కాదండి, నదులు. అందరు చెప్పండి. అయ్య బాబో, ఇంతమంది ఉండి అట్లాగా చెప్పేది, గట్టిగా చెప్పండి. ఏదేది? గదులా? ఇక్కడ గదులేమీ లేవు, ఇక్కడ బదులేమీ లేదు, ఇక్కడ వదులేమీ లేదు. ఆయన ఏర్పరచుకొనిన వారికి ఆయన కలుగు చేసే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, ఇక్కడ చూడండి, అరణ్యములో నీళ్లు. వారికి నీడ్, వారి అవసరం అండి. భోజనం లేకపోతే ఒకవేళ మనం సర్దుకోవచ్చు, బ్రతకొచ్చు. మరొకటి, వసతి మనకు లేకపోతే ఎలా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు మీకు అంత వసతులుండి ఉన్నారా? ఇక్కడ మీకేమైనా ఏసీ గదులు ఉన్నాయా? లేవు. అయినా కూడా నా దేవుని మాట నాకు కావాలి, నా దేవుని సన్నిధి నాకు కావాలని మీరు కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నారు. మీకు ఇంకా నేను మీకు ఒక అభినందన తెలియపరచాలి. అదేంటంటే, అన్నిటికంటే సులువైనది ఏంటంటే ఇక్కడ నిల్చొని మాట్లాడడం. మరలా చెప్పనా? అన్నిటికంటే సులువైనది ఇక్కడ నిల్చొని మాట్లాడడం. 2 గంటలైనా మాట్లాడేస్తాం, 3 గంటలైనా మాట్లాడేస్తాం. మీరు సమయం ఇస్తే తెల్లారిన దాకా మాట్లాడతాం. కానీ అన్నిటికంటే కష్టమైన పని అలా కూర్చొని వినడం. నాకు తెలుసు, నేను కూడా మీ తరగతిలో నుంచి ఇక్కడికి వచ్చాను. నేను కూడా మీ తానులో బిట్టే. మనది అందరిది ఒకే బడి. చాలా కష్టం. అలా కూర్చొని గంటల తరబడి దేవుని మాటలు వినడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ కష్టమైన దానిని ఇష్టంగా ఎంచుకున్నారు కనుక నా దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగుగాక. ఇప్పుడు వసతులు లేకపోతే అడ్జస్ట్ అయిపోవచ్చండి. శాంతం, గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేకపోతే అది ఎక్కడ? అరణ్యములో. అరణ్యములో మనకు అక్కడ ఎక్కడైనా నీటి తడి కనబడుతుందా? ఎక్కడైనా మనకు ఊరట కలుగుతుందా? ఎక్కడ వెతికినా మనకు నెమ్మది కలుగుతుందా? విజయం కలుగుతుందా? విజయము అనేది కానరాని ఒక అరణ్యం. చాలామంది చెప్తుంటారు, అన్న 8 సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాను, 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, 5 సంవత్సరాల నుంచి ఎవరి దగ్గరకు వెళ్ళి ఎవరి పాదాలు పట్టుకోవాలనో అందరి పాదాలు పట్టుకుంటున్నాను, ఫలితం లేదన్న. అదొక అరణ్యం. అరణ్యంలో మీరు చూస్తే ఎండమావులు కనిపిస్తాయి, అంటే ఆశలు కలిగిస్తాయి. కానీ అడుగులు వేసుకుంటూ వెళితే నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. మీరు ఎడారిలో, అరణ్యంలో మీరు నడిచేరో లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారితో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ ఎడారి ప్రాంతాలను చూశానండి. అల్లంత దూరాన నీటి మడుగు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అక్కడెవరో మనల్ని ఆదరిస్తారు, అక్కడెవరో మనల్ని ఉద్ధరిస్తారు, అక్కడెవరో మనల్ని ప్రేమిస్తారు, అక్కడెవరో మనల్ని చేర్చుకుంటారు, అక్కడెవరో మనకు ఒక ఆశ్రయం చూపిస్తారు అన్నట్లుగా కనబడుతుంది. అక్కడికి వెళితే అక్కడ ఏమీ కనిపించదండి. ఆశించిన ఆశలన్నీ అడి ఆశలుగా మిగిలిపోతాయి. ఆదరించే వాళ్ళు ఆమడ దూరాన నిలబడితే ఆవేదన దిగమింగలేక
గుడారాల్లో ప్రాణాన్ని పెట్టుకొని వేళ మీద దినాలు లెక్క పెట్టుకుంటున్న పరిస్థితులు మనం చూస్తుంటామండి. అది ఒక అరణ్యం, అది ఒక ఎడారి. మన హృదయానికి ఆనందం, సంతోషం కానరాని ఒక శూన్యం అది. నా ప్రియ సహోదరులారా, ఆయన తాను ఏర్పరచుకున్న ఆ ప్రజలకి ఆ శూన్యములో, ఆ ఎడారిలో ఆయన నీటిని పుట్టిస్తాడంట. ఆ ఎడారిలో నదులను కలుగు చేస్తాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా ప్రభుకి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఒక సేవకునిగా నేను మీతో చెప్తున్నానండి. ప్రభు మాటను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి చెప్తున్నాను. ఏ ఏ అక్కరలతో అల్లాడిపోతూ, ఏ ఏ ఇరుకు ఇబ్బందుల్లో చిక్కిపోయి, ఏ ఏ కొదువులతో అల్లాడిపోయి తల్లడిల్లిపోతూ ఈ గుడారాల పండుగలో నువ్వు పాల్పొంది ఉన్నావో, ఈ 47వ గుడారాల పండుగ ద్వారా నీ శూన్యంలో, నీ ఎడారిలో నదులు పుట్టునుగాక. నా దేవుడు నీ ప్రతి అవసరాన్ని ఆయన మహిమైశ్వర్యము చేత ఆయన తీర్చునుగాక. ఈ గుడారాల పండుగ ముగించుకొని నువ్వు వెళ్ళక మునిపే నీ చెవులారా ఒక గొప్ప కార్యాన్ని నువ్వు వినబోతున్నావు. ఈ గుడారాల పండుగ ముగించుకొని వెళ్ళక మునిపే ఒక దైవ కార్యం నీ చెవులారా నువ్వు వినబోతున్నావు. నిశ్చయముగా నా దేవుడు శ్రేష్టమైన, ఆశ్చర్యమైన కార్యాలని నీ పట్ల నా దేవుడు నిశ్చయముగా చేయునుగాక. నా దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. నీ కొదువులన్నీ తీర్చబడునుగాక, నీ దప్పిక తీర్చబడునుగాక. నీ వేసారిన జీవితంలో నా దేవుడు సంతోషాన్ని కలిగించునుగాక. మనం చాలాసార్లు చదువుకుంటుంటాం, పాడుకుంటుంటాము. ఒక బండను చీల్చి ఆయన ప్రవహింపచేశాడట. నేను అంటాను, బండ ఎంత, దాని బతుకెంత? బండ ఎంత, దాని బతుకెంత అండి? మరి లక్షల కాల్పాలం ఇశ్రాయేలీలు ఉన్నారే, ఒక్క బండలోని నీళ్లు ఈ లక్షల కాల్పాలనికి ఎలా సరిపోద్ది? నా దేవుడు ఆశీర్వదిస్తే బండలోని నీళ్లు ప్రవాహమై పారుతాయి. అరచేతి అంత మేఘం మోపైన వర్షమై కూర్చుంటది. గడ్డి పరకను తీసుకొని ఆయుధంలా మారుస్తాడు. విసర కొట్టిన దానిలో విస్తారమైన దీవెన కలిగిస్తాడు. నీవు కని విని ఎరుగని ఓ ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని నా దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన చేస్తాడు అనడానికి సత్యవాక్యమే నిదర్శనం. ఇది ఏదో కల్పిత కథలుగా, లేకపోతే మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్పే చాతుర్యమైన మాటలు కాదు. జీవము కలిగిన, శక్తి కలిగిన దేవుని వాక్యం ఇది. ఏ ఎడారిలో నీవు సమస్యలిపోతున్నావు, ఏ ఎడారిలో దప్పిక కొని బ్రతుకుతున్నావు, ఏ ఎడారిలో దప్పిక తీరక నడవలేక అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి జీవితాన్ని ముగించాలన్న మరణాపేక్ష కలిగిన వాడవై ఉన్నావో నాకు తెలీదు. ఈ రాత్రి నీ గుండెల్లో నీటి ఊట పుట్టునుగాక. ఈ రాత్రి నీ గుండెల్లో ఆయన నీటి ఊటను ఉబికి పొంగి ప్రవహించున్నట్లు చేయుగాక. ఎండిన నీ జీవితానికి ఆయన తడిని కలిగిస్తాడు, జీవాన్ని పుట్టిస్తాడు. నీ బ్రతుకుని ఆయన మలుపు త్రిప్పి నడిపించి నా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే రాత్రి ఆయన మీ మధ్యలో సంచారం చేస్తున్నాడు. మీలో ఎవరినో అనేదానికంటే, కొందరిని అనేదానికంటే ఆ కొందరిలో మీరందరూ ఉండాలని కోరుకోండి. మీరందరూ నిలిచి ఉండాలని కోరుకోండి. ఆటోల మీద మనం చదివితే క్యాప్షన్స్ రాసి పెడతారు కొంతమంది. ఆటోల మీద కొందరు రాసే మాటలు చాలా బాగుంటాయి, కొందరు పిచ్చి పిచ్చి మాటలను రాస్తారనుకోండి. కొందరు రాసి పెడతారు ఆటో వెనక క్యాప్షన్ ఏంటంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మరి అందరూ బాగుంటేనే కదా ఈయన ఆటో ఎక్కేది. మరి సచ్చినోడు వచ్చి ఎక్కుతాడేంటి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఓకే, మంచిదే. ఇదిగో ఈ వాక్యం కూడా చెప్తుంది, మీలో కొందరిని అన్నాడే, ఆ కొందరిని అనే ఆ స్థానమందు మీరందరూ, మనమందరం ఉండాలి. ఉన్నప్పుడు కలిగే దీవెన ఒకటి, ఆయన నిన్ను ఉత్సాహ ధ్వనితో వెలుపలికి
తీసుకొని వస్తాడు. 2 ఎడారిలోను అరణ్యములోను ఏమి కానరాని కనబడిన చోట నిన్ను ఆయన సమృద్ధితో నీ దప్పికను తీర్చి నీటి ప్రవాహాన్ని కలిగిస్తాడు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ఒక్క మాట కూడా ఏంటంటే, ఒకసారి మీరు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యానికి రండి. అక్కడ ఒక చక్కటి మాట, మీరు చాలాసార్లు చదువుకుంటున్న మాట మరలా చదువుతారు. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక, ఏంటంటండి, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. చప్పట్లు కొట్టకపోయారా? అయ్యో ఎంత బలహీనంగానా. గట్టిగా, ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని మీకు చేయబోయే ఆశ్చర్యమైన కార్యం ఇది. మీరు అంత నీరసంగా చేస్తే చేసుకొని ఆయన, నాకు అంత ఓపిక లేదులే, నేను చప్పట్లు కొట్టలేనులే అన్నట్టున్నారేంటి? గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ చాలా ముచ్చటగా ఉందండి బాబోయ్. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, ఈ 3వ అనుభవాన్ని కూడా మనం చూస్తే, ఆయన ఏర్పరచుకొనిన వారినట ముద్ర ఉంగరంగా చేస్తాడంట. ముద్ర ఉంగరంగా, మొద్దు ఉంగరంగా కాదు. మీకు చాలా తక్కువ అనుకోండి, ఇప్పుడు రూపాయలు, ₹1 పావలా, మరి 10 పైసలు అంటే అడ్రస్ లేకుండా పోయినాయి అనుకోండి. ఈ కాయిన్స్కి ముద్రలు ఉంటాయి, కొన్ని ముద్రలు. అవి పోతే, అవి మొద్దైపోతే చెల్లుతాయండి? ఏ బాబు నోళ్ళు తెరిచి మాట్లాడరేంటి? చెల్లుతాయా? ఆ కాయిన్ మీద ఉన్న గుర్తులు పోతే అవి చెల్లుబడిలో ఉంటాయా? ఉండవండి. ఇక్కడ ఒక మాట, ఎవరిని ఆయన ఏర్పరచుకుంటాడో వారిని ముద్ర ఉంగరంగా, అంటే ఇది దేనికి సూచన అంటే అధికారానికి. మనం అంటుంటామే పవర్ పవర్ అని, వాళ్ళకున్న పవర్ రాది అంటుంటాం. వాళ్ళకున్న అధికారం, వాళ్ళు ఏం చెప్పినా చలామణి అవుతుంది, వాళ్ళు ఏం చేసినా ముచ్చటగా ఉంటుంది, వాళ్ళు ఏం చేసినా రమ్యంగా ఉంటుంది. ఎందుకంటే అధికారం వాళ్ళదే. కానీ ఈ మాట మన బ్రతుకులలో ప్రభు నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. ముద్ర ఉంగరంగా చేయడం అంటే, చూడండి, చరిత్రలో మనం చదివితే రాజుల కాలంలో వాళ్ళు తాకీదులు రాసేవాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చట్టం, ఇదిగో ఇక మీదట ప్రజలు ఈ నియమాన్ని పాటించాలి అని ఒక చట్టం రాశారనుకోండి, ఆ చట్టానికి బలం లేక అధికారం ఎక్కడంటే ఆ రాజుగారి యొక్క చేతి ఉంగరము యొక్క ముద్రలు ఆ తాకీదు మీద ఉండాలి. అప్పుడు ఆ తాకీదుకి విలువ, అధికారం, అధికారానికి సూచన ఈ ముద్ర ఉంగరం. అంటే ఎవరిని అయితే ఆయన ఏర్పరచుకుంటాడో వారిని ఎలా చేస్తాడు అని అంటే అధికారం కలిగిన వానిగా చేస్తాడంట. మనం ఏమనుకుంటాం, మనకు అధికారం కావాలంటే ఎంటెక్ చదవాలేమో, బీటెక్ చదవాలేమో, హైటెక్ చదవాలేమో, ఆ తర్వాత తైతక్కలాడలేమో అనుకుంటాం. నేనేమో చదివి గొప్ప స్థితికి వచ్చిన వాడిని కాదు కదా, మనంత గాలివాన చదువు కదా, మనకేం అధికారం ఉంటుంది, మనకేం ఆధిపత్యం ఉంటుంది, ఏదో ఈ బ్రతుకు ఇలాగా కొనసాగించి ముగించడమే అని మనం అనుకుంటాం. కానీ ఈ లోకంలో ఉండే అధికారం కాదండి, ఈ లోకానుసారంగా కనబడే ఆధిపత్యాలు కాదండి. దేవుడు నరునిని కలుగు చేసినప్పుడు, మీరు తర్వాత చదువుకోండిలేండి, మీ అందరికీ తెలిసిన విషయమే, నరునిని కలుగు చేసినప్పుడు ఈ నరునిని ఎలా కలుగు చేశాడు అని అంటే
అధికారము కలిగిన వానిగా చేశాడు దేవుడు. ఏలుబడి చేసే వానిగా చేశాడు దేవుడు. అంటే దేవుడి చేత నిర్మించబడిన నరుడు అన్నింటినీ ఏలుబడి చేశాడు. అతని మాటకి ఆ శక్తి ఉంది, అతని చర్యలకి ఆ బలం ఉంది, అతని ఆలోచనలకి అంత పరిశుద్ధత కలిగిన ఆ కార్యం చేయగలిగిన శక్తి ఉంది. సింహాలు వచ్చేవి, ఎలుగుబంట్లు వచ్చేవి, అన్నీ వచ్చి తల వంచి అయ్యగారికి సలాం పెట్టి సంతకం పెట్టుకుని వెళ్ళిపోయేవి. ఎందుకంటే అంత శక్తి, అంత అధికారం, ఏలుబడి చేయగలిగిన అధికారం. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. మరి ఈ రోజున నరుడు అన్నింటిని ఏలుబడి చేస్తున్నాడా, లేక అన్ని నరుని ఏలుబడి చేస్తున్నాయా? ఏంటి ఆలోచనలో పడ్డారు? నిజమే, మన ఇంట్లో ఉండి బొచ్చుకోక కూడా మన మాట వినట్లే. దానికి మరలా మంచి బలమైన తిండి పెట్టి పియర్స్ సోపేసి రుద్ది దానికి ఉదయ సంధ్యలు మరలా వాకింగ్ చేయించి, మనకు లేదు వాకింగ్, మనకంత టాకింగే, దానికంత వాకింగే. దానికి ఇంత పరిచయం చేసి ప్రయాసపడుతున్నా, హే తుమ్మి కమియర్ అంటే అది కమియర్ లోపలికి రావట్లే, తోక ముడుచుకుని బయటికి వెళ్ళిపోతుంది. అంటే మన మాటకున్న ఆధిపత్యం అలా అయిపోయింది, మన మాటకున్న అధికారం అలా అయిపోయింది. శక్తి లేని క్రైస్తవుడిగా, భక్తి లేని క్రైస్తవుడిగా, వట్టి క్రైస్తవునిగా మట్టిలో కలిసిపోవడానికి ఈ రోజున శక్తి హీనుడైపోయా. ఒకనాడు క్రైస్తవుడు శూన్యంలో వేలాడుతున్న సూర్యుడిని గిరిగీసి గీతలో నిలబెట్టాడు. ఏ చంద్రుడా ఆగో, సూర్యుడా గిబియోనులో ఆగో, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగో అని కేక వేస్తే ఒక్క క్రైస్తవుని కేకకు శూన్యములో వేలాడుతున్న సూర్య చంద్రులు ఆగిపోయారు. క్రైస్తవునిలో ఉన్న ఆ మహత్యం, క్రైస్తవునిలో ఉన్న ఆ దైవ శక్తి, క్రైస్తవునికి దేవుడిచ్చిన ఆ ఆధిపత్యం సూర్యుడిని చంద్రుని కదలనివ్వలేదు. ఒక్క క్రైస్తవుని వాక్కు, ఒక్క క్రైస్తవుని వాక్కు సృష్టిని శాసించగలిగితే ఈ రోజున కోట్లాది మంది క్రైస్తవులు నివసించే మన దేశం ఎందుకు క్రైస్తవుని మాటకి శిరస్సు వంచలేకపోతుంది అని అంటే క్రైస్తవునిలో ఉన్న శక్తి కౌంటర్ ఫిట్ అయిపోతుంది. క్రైస్తవునిలో ఉన్న దైవ శక్తి మరుగైపోతుంది. ఆచారపు భక్తి మెడలో వేసుకొని క్రైస్తవ లోకముల పెద్దపీట మీద నిలిచి ఆధిపత్యాల కొరకై, క్షణికమైన వాటి కొరకై పరుగులు తీస్తున్నాడే కానీ ఆ దేవుని శక్తిని పొందుకోవడానికి హృదయం తెరవట్లేదు, హృదయం తెరవట్లేదు. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ఒకవేళ నీవు తృణీకరించబడి అనేకమైన వాటి చేత వేధించబడుతూ, అనేకమైనవి నిన్ను ఏలుబడి చేస్తూ, 6 అడుగుల మనిషి నన్ను చూస్తున్నారా? ఒక్కొక్కరు 7 అడుగులు కూడా ఉంటారు. 2 బొంగునాథం గాళ్ళు బారుదూలం లాగా ఉన్నాడు మనిషి, కానీ 2-3 అంగుళాలు సిగరెట్కి బానిస అయిపోయాడు. ఒక్కొక్క వ్యక్తి షూటు హ్యాటు బూటు వేసుకొని పెద్ద మెడికల్ రిప్రజెంటేటివ్ లాగా తిరుగుతుంటాడు. పక్కకెళ్ళి గోడసాటు నిలబడుకొని దమ్ము లాగుతుంటాడు దుమ్ముకి కలిసిపోవడానికి. బానిసగా ఎదురయ్యే వాటిల్ని జయించలేని శక్తిహీనుడుగా. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నేను ఒకసారి కర్నూలు మీటింగ్కి వెళుతున్నాను. మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఆకలిగా ఉంది. మేము సాయంకాలంకి కర్నూలు వెళ్తాము. బాగా ఆకలిగా ఉంటే నేను డ్రైవర్ బాబుతో చెప్పాను, తమ్ముడు ఎక్కడైనా హోటల్ ఉంటే కొంచెం ఆపు, భోంచేసి వెళ్ళిపోదాం.
మనం డైరెక్ట్గా మీటింగ్కి వెళ్ళిపోతాం, మనం మీటింగ్ టైంకి వెళ్తాము. మరి అక్కడికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది కనుక ఎక్కడైనా భోంచేసి వెళ్ళిపోదాం, ఎక్కడైనా హోటల్ ఉంటే ఆపు అన్నాను. వాళ్ళంత దూరాన నంద్యాల దాటిన తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపాడు. సరే టైం అయిపోద్దని టకటక దిగి వ్యాన్లో నుంచి మేము హోటల్లోకి వెళ్తుంటే అక్కడ బయట హ్యాండ్ వాష్ ఉంది, అక్కడ చేయగడుక్కుందామని వెళ్ళాను. ఇంచుమించు 10-15 మంది కాలేజ్ స్టూడెంట్స్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఓ 10-15 మంది ఆ వాష్ బేసిన్కి అటువైపున గోడ ఉంది, ఆ గోడ దగ్గర నిల్చొని, అరే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. ఓ 10-15 మంది అటువైపు నిల్చొని, ఒక్కొక్కటి చేతుల్లో ఇంత సిగరెట్లు ఉన్నాయండి. ఆ 10-15 మంది గ్రూపుగా చేరి ఇక లాగుతున్నారు. ఇక్కడ ఏమైనా రైలు భోగి ఉందో అనిపించింది నాకు. లాగుతుంటే నాకు అనిపించింది, వీళ్ళు చదువుకున్న వాళ్ళ, సంస్కారం లేని వాళ్ళ, వీళ్ళ చదువు వీళ్ళకి ఏం నేర్పించింది? వీళ్ళు విజ్ఞానవంతుల, అజ్ఞానంలో మగ్గిపోతున్న వాళ్ళ? చదువు దేని కొరకు? ఉద్యోగం కొరకు కాదు. చదువు దేని కొరకు? ఏదో గొప్ప ఉద్యోగాలు సంపాదించడానికి మాత్రమే కాదు. చదువు విజ్ఞానం కొరకు, మనసు వికసింపబడడానికి చదువు. యవనస్తులైన వాళ్ళకి నేను మరలా ఒకసారి చెప్తున్నాను బాబు, వినండి. చదువు అనేది ఉద్యోగం కొరకే కాదు, చదువు విజ్ఞానం కొరకు. నీ మనసు వికసింపబడాలి, వివేచన శక్తి కలగాలి. మీకు మాట చెప్పనా, చదువుకున్నవాడు ఉద్యోగం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు, చదువు లేనివాడు అన్ని పనులలో రాణించగలుగుతున్నాడు. నిజం, నేను చెప్పే మాట. చదువు లేనివాడిని చూడండి, ఏ పనికైనా సై అంటాడంతే. చదువు లేని వాడిని చూడండి, ఎక్కడ నిలబెట్టినా ఆ పనికి అతడు ఉరకలెత్తుతాడు. చదువుకున్నవాడు చూడండి, ఆ ఒక్క పని తప్ప ఇంకేం చేయడు. అంటే ఆడు ఫిక్స్ అయిపోయాడు, నేను చదువుకున్నా, అదొక ఫీలింగ్ అండి. ఇంకా ఆ పని తప్ప ఇంకొకటి చేయలేడు. ఏ పని చేయాలని ముందుకెళ్ళినా ఆడు ఫీలింగ్ ఏం చేస్తుందో తెలుసండి, నువ్వు చదువుకున్నావు, అమ్మో నేను చదువుకున్నా, ఈ పని చేయకూడదు. అందుకే చేతగాడి వాడిని చేసేస్తుంది. చదువుకునే యవనస్తులారా, నా తమ్ముళ్ళు, నా అన్నల్లాగా నేను భావించి చెప్తున్నాను, నీ చదువు నీ మనసును వికసింపచేసి నీవు ఏ పనిలో నిలిచినా 100 ఫలాన్ని నువ్వు పొందుకోగలగాలి. ఉద్యోగం ఒక్కటే కాదు. ఒక వ్యాపారాన్ని తలపెడితే ఆ వ్యాపారంలో 100 ఫలాన్ని నువ్వు చూడాలి. ఒక చేతి పని ప్రారంభిస్తే ఆ చేతి పనిలో చక్కటి నైపుణ్యతను ప్రదర్శించాలి. ఏ పనికైనప్పటికీ నీకు కూడా. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, వివేకం పొందుకున్నావు, ఆలోచన పొందుకున్నావు, నీ మనసు విశాలపరచబడింది. మరి ఏం చేయగలుగుతున్నావు? తల్లిదండ్రులు సంపాదించి పెడుతుంటే కమ్మగా యాలకెళ్ళడం, తేపకంత తిని ఊరంతా తిరిగేసి రావడం. ఏమనుకోవద్దు తమ్ముడు, బాధ పెట్టుకోవద్దు. గొడవల పండుగ అయిన తర్వాత తిట్టుకోను, నన్ను ఇప్పుడు తిట్టుకోవద్దు. కొందరు ఉన్నారండి, బాధ్యతే ఉండదండి. అయ్యో నా తల్లిదండ్రులు వృద్ధాప్యంకి వచ్చేసారే, ఇంతకాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసి నన్ను పెంచారే, నాకు వయసు వచ్చింది, నా తల్లిదండ్రులను ఆదుకోవాలి, నా తల్లిదండ్రులు సంతోషపరచాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్న ఆశ కూడా ఉండదండి కొంతమందికి. నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను మరోలా భావించకండి. కానీ పెంచి పెద్ద చేసి పోషించి ఏంటండి, రూపాయి పోగేసి నిన్ను రంగులు తీరిన యవనస్తుడిలాగా తీర్చిదిద్దితే ఇంకా బాధ్యత ఉండదండి. ఏంటంటే నేను చదువుకున్నా, కానుకలు పట్టేవాళ్ళు ఆగమని చెప్పాం. హలో కూర్చోండి. తెలుగు రాదా మీకు? కన్నడలో చెప్పాలనా? లోపలికి రావద్దని చెప్పారు కదా, కూర్చోండి అక్కడ. నా ప్రియమైన సహోదరులారా, ఆ బాధ్యత లేని యవనస్తులండి. అటువైపు చూస్తే 10-15 మంది తాగుతున్నారు, సిగరెట్లు తాగుతుంటే ఆశ్చర్యంగా చూశానండి వాళ్ళని. బానిసపు బ్రతుకు. నేను ఇంక మరి కొన్ని ఉన్నాయి, చెప్పకూడదు, మీకు అందరికి తెలుసు కదా.
నా ప్రియమైన సహోదరులారా, దేనికి నీవు లొంగిపోయి ఉన్నావో నోట్ ఇట్ మీ మనసులో నాటుకోండి మాట. దేనికి బానిసగా మార్చబడి ఉన్నావో, దేనికి నీ యవన జీవితాన్ని, దేనికి నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని అమ్ముడుపోయినట్లుగా తల వంచావో, ఈ రాత్రి నా దేవుడు నీకు విజయం ఇచ్చి వాటిని జయించగలిగిన అధికారము నీకు అనుగ్రహించి నిన్ను శక్తివంతునిగా లేపునుగాక. నా దేవుని శక్తి నిన్ను ఆవరించునుగాక. నీవు బలవంతుడవై అధికారము కలిగిన వ్యక్తిగా. లోకమండి ఎన్నో ఎదురవుతాయి, వాటిని అధిగమించే శక్తి మనకు కావాలి, వాటిని అధిగమించగలిగిన బలం మనకు కావాలి, వాటిని జయించగలిగిన ఆధిపత్యము కలిగిన అధికారము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఒకవేళ మన పితరులను పోల్చుకొని చూస్తే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసామనుకోండి, ప్రభువా మరి యెహోషువ ప్రార్థన చేస్తే అలా అద్భుతం జరిగిందే ఏంటండి, మరి మోషే ప్రార్థన చేస్తే అలాగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయే, మరి మా బ్రతుకుల్లో నీవు ఎందుకు చేయవని అడిగితే ప్రభు ఇచ్చే సమాధానం ఎట్లా ఉంటుందో తెలుసా? మరి ఇన్ని లక్షల మందిలో, ఇన్ని కోట్ల మంది, లక్షల మంది ప్రజలలో యెహోషువలు ఎక్కడున్నారయ్యా అని అడిగితే నీ సమాధానం ఏంటి? అందుకే వెతుకుతున్నాడు మీ మధ్యలో ఆయన. అలాంటి యెహోషువలు ఎక్కడున్నారు? అలాంటి మోషేలు ఎక్కడున్నారు? అలాంటి గిద్యోనులు ఎక్కడున్నారు? ఈ రాత్రి ఆయన నిన్ను ఏర్పరచుకుని నిన్ను ముద్రవంగరంగా చేస్తాడు. దేనికి ఇంతవరకు నువ్వు బానిసగా బ్రతికావో దాని ఎదుట ఈ రోజు నుంచి నీవు ఒక విజయవంతమైనటువంటి వ్యక్తిగా నీవు నిలబడుదువుగాక. నా దేవుడు అలాంటి జయముని అనుగ్రహించుగాక. హల్లెలూయా చెప్దామండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఈ సభలు ముగించుకొని నువ్వు వెళ్ళిన తర్వాత ఒక క్రొత్తదైన బ్రతుకు. ఆఖరిగా ఇంకొక చిన్న మాట కూడా నేను మీతో చెప్తాను. ఇశ్రాయేలీల మధ్య సణుగులు, అందరు తలల పైకి నన్ను చూడండి, ఖర్చు లేకుండా మనల్ని ఆవరించి మన చుట్టూ తిరిగేది ఏంటంటే సణుగు. ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, కాసు కూడా అడగదు ఈ సణుగు. మనం ఆశిస్తే చాలు వచ్చి తీసుకొని కూర్చుంటుంది గుండెల్లో. ఎన్ని సణుగులో, సణుగులకి సందే అవసరం లేదండి, శాంతం స్వతంత్రంగా వచ్చి కూర్చుంటుంది. ఇంకా మీ మధ్యలో కూడా ఉంటారు కొంతమంది సణుక్కుంటూ గొణుక్కుంటూ కూర్చుంటారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు ఆపుతాడు అంటాం. ఎవడేనమన్నాడు అసలు నిన్ను? కాస్త సౌండ్ ఎక్కువైనా ఇదొక సణుగు, కాస్త సౌండ్ తక్కువైందనుకో ఇదొక సణుగు. ఈ సణుగుకి సందే అవసరం లేదు. మాలో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పకూడదులేండి, ఆయనకి సణుగుల మహారాజు అని పెట్టాం పేరు మేము. ఎందుకంటే ఎప్పుడు చూసినా సణుగే అంటుంటాడు. భోజనానికి కూర్చున్నావా, అందరూ శుభ్రంగా ప్రార్థన చేసుకుని తింటుంటారా, ఈయన అటు కాదు, ఏంటి ఇన్ని కరివేపాకులు వేసి రెండు కరివేపాకు ఎంత, దాని బొతికెంత, తీసి పక్కన పెడితే ఏం పోయా, అబ్బా భోజనం చేసి చెయ్యి గడిగే అంతవరకు ఇంత కారం వేసారేంటిలో, దీంట్లో కారమే లేదంటే, సరే దాంట్లో కారం ఎక్కువ ఉంది, దీంట్లో కారం తక్కువ ఉంది, ఈ రెండు కలుపుకో బ్యాలెన్స్ అయిపోద్దిగా. ఏంటి నవ్వుతారేంటి? మరి అరెకరం పళ్ళెం ఉంది కదా, ఎందుకు ఉండేది? అరెకరం పొలం, అరెకరం పళ్ళెం ఉంది, మిక్స్ చేయి. దీంట్లో ఎక్కువైంది, దాంట్లో తక్కువ అయింది. ఇప్పుడు సౌండ్ ఎక్కువైంది, తక్కువ ఉన్న చోట పోయి కూర్చో. సౌండ్ తక్కువ ఉందా, ఎక్కువ ఉన్న చోట పోయి కూర్చో, అయిపోలా. అబ్బాయి అట్లా కాదండి, ఊరకనే వచ్చి సొత్తు కదా ఈ సణుగు, తీసుకొచ్చి నెత్తి మీద కూర్చుంటారు. ఇక కాళ్ళు చాపుకొని ఇదేంటంట అదేంటంట, అసలు యేసన్న గారు ఉన్నప్పుడు ఇంత సౌండ్ ఆడుందంట. ఇక ఆయన ఒకడు దొరికాడు పాపం, అన్యం పుణ్యం తెలియని మహానుభావుడు. శాపమది, తరతరాల శాపమది. అన్యం పుణ్యం ఎరుగని మహానుభావుని అన్నింటిలో తీసుకుని వస్తే శాపమది. మాటకు వస్తే మనవాళ్ళు అసలు యేసన్న గారు ఉన్నప్పుడు అసలు ఇంత లైట్ ఆడుందంట, ఆ లైట్ లేదు, చీకట్లో కూర్చొని ఉన్నావా?
నాకు బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే అనవసరంగా పాపం ఆయన డిస్టర్బ్ చేస్తుంటారు. పడి 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 పాపం కాలిపోయి ఆయన ఏదో ప్రశాంతంగా ఉందాం అక్కడికి వెళితే అక్కడ కూడా ఖాళీగా పాపం ప్రశాంతంగా ఉండనివ్వట్లే వీళ్ళు. ప్రతిదానికి ఆయన పిలుస్తారు. చూడయ్యా యేసన్న గారు అంటే ఆయన అంటాడు, ఒరే వాళ్ళు చేస్తున్నారు కదా, నీకెందుకు ఆరాటం, ఒరే పోరాటం, ఒరే మాలోకం, నీకెందుకు ఆరాటం, మౌనంగా కూర్చొని వెళ్ళలేవా? సడుగు సడుగు సడుగు. ఇశ్రాయేలీలలో కూడా ఇది సొంతమైపోయింది. అప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు, క్లుప్తంగా చెప్పేస్తానండి. ఏంటి సణుగులంతా పని చేయండి. కాదు ప్రభువా, వాళ్ళేమో ఏం మీరేనా అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో ఏం మీరేనా అని వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో మాకు ఉందే అని వాళ్ళు అంటున్నారు. పెద్ద గొడవ అయిపోతుంది ప్రభు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, పని చేయండి, దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి. సణుక్కునేవాడు ఏదో సణుక్కుంటా ఉంటాడులే, గొనుక్కునేవాడు ఏదో గొనుక్కుంటా ఉంటాడులే, వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు, ఏదోలే మనకెందుకు అనుకోకూడదు. దీనికి ముగింపు పెట్టాలి. కొన్ని సమస్యలకి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలండి, లేకపోతే అవి పెనుభూతలై కూర్చుంటాయి. పోనీలే చిన్నపిల్లలే కదా, పోనీలే చిన్నపిల్లలే కదా అని వదిలేస్తే అవి మన జీవితానికి మెడక తగులుకుంటాయి. ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి, ముగింపు పలకాలి. గోరుతో పోయేదాన్ని గోరుతోనే చేయాలి, గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకూడదు. దేవుడు అదే చెప్పాడు. ఏంటంటే వాళ్ళు చెప్పేది అదే ప్రభు, పెద్ద గొడవ అయిపోయింది, అలజడి, సణుగులు గొణుగులు, ఒకరి మీద ఒకళ్ళు వేస్తున్నాడు, ఒకరినొకడు. అట్లాగైతే పని చేయి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి 12 గోత్రాల ప్రజల్లో ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వాడికి ఒక్కొక్క కర్ర తీసుకొని ఆ 12 గోత్రాల ప్రజల్ని తీసుకొని వచ్చి, ఆ 12 కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారంలో ఆ మందసం దగ్గర పెట్టు. దేవుడిచ్చిన ఆలోచన ఇది. దేవుడు పోన్లే, ఏదో మనుషులు కదా, చిన్న మనసు కదా, సణుక్కుంటుంటారులే, గొనుక్కుంటుంటారులే, వస్తూ ఉంటారులే అని ఆయన సర్దుకోలేదండి. ముగింపు పలకాలు అనుకున్నాడండి. జాగ్రత్తగా వినండి. ఎందుకు అలాగ చెప్పాడంటే, చక్కగా ప్రభు చెప్పాడు, ఆ 12 గోత్రాల ప్రజలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చి అందులో పెట్టు. నేను ఎవరిని ఏర్పరచుకుందునో, నోటి ఆ మాట చాలా వాల్యుబుల్ వేడండి. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టకపోయారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆఖరిగా చెప్పి ముగిస్తున్నాను ఈ మాటని. వాని కర్ర చిగురుస్తుంది. నేను ఎవరిని ఏర్పరచుకుందనో ఆ ఏర్పరచబడిన వాడు చిగురు పెడతాడు, చిగురిస్తాడు. వాని ఆలోచన చిగురుస్తుంది, వాని తలంపు చిగురుస్తుంది, వాని ప్రతి కార్యం చిగురు పెట్టినట్లుగా ఉంటుంది. అదే మీకు నిదర్శనం. చాలా మంది వచ్చారు, ఎన్నో గోత్రాల ప్రజలు వచ్చారు, ఎన్నో జాతుల ప్రజలు వచ్చారు, ఎన్నో ప్రాంతపు ప్రజలు ఇక్కడికి చేరి వచ్చాడు. అయితే ఈ రాత్రి మీలో ఎవరిని ఆయన ఏర్పరచుకుంటాడో వాడు అతను ఇక్కడి నుంచి చిగురు తొడుక్కొని వెళ్తాడు, చిగురు పెట్టబడి వెళ్తాడు. మోడు బారిన జీవితంతో తిరిగి వెళ్ళడు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే పరిశుద్ధాత్ముడు ఈ సభల మొదటి రాత్రి నుంచి ఆయన సంచారం చేస్తున్నాడు మన మధ్యలో. దేని కొరకు? నిన్ను చిగురింప చేయాలని. ఆయన నిన్ను ఏర్పరచుకొని, ఆయన దృష్టి నీ మీద నిలిచి, ఆయన బలమైన బాహువు నీ మీద చాపి, ఆయన శక్తి కలిగిన వాక్యాన్ని నీ గుండెల్లో నింపి, మోడుబారిన నీ జీవితాన్ని, నిర్జీవమైన నీ జీవితాన్ని, నిరసిల్లిపోయిన నీ బ్రతుకుని ఆయన చిగురింప చేయడానికి. చిన్న చిగురుటాకు, రే బాబు కూర్చోండిరా, మాకు లేని ఆరాటం మీకు వచ్చినట్టుంది కదరా, కూర్చోండి. వీళ్ళకి ఒకసారి చెప్తే అర్థమయ్యేటట్లేదు వీళ్ళకి. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, చిన్న చిగురుటాకు మోడు బారిన ఒక మొక్కకి మొలిచినప్పుడు ఎంత ఆనందమో!
కదండి. ఒక మోడు బారిన ఒక కర్రకి, నిర్జీవమైన ఒక కర్రకి చిగురు కనబడినప్పుడు యజమానునికి ఎంత సంతోషమో. నీ బ్రతుకే ఆ చిగురుని తొడిగినప్పుడు, నీ బ్రతుకే ఫలభరితంగా మార్చబడడానికి ఆధారాలు కనిపించినప్పుడు, నా ప్రియ సహోదరులారా, నీవు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చవి చూడని ఒక ఆనందం, సంతోషంతో నీవు దిగులుని, విచారాన్ని అంతటిని ఇదిగో ఈ అరణ్యంలో లేక ఇక్కడ ఈ చోట విడిచిపెట్టి మీరు వెళ్ళేటప్పుడు మూటలుగా నెత్తి మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళాల్సింది ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆ జీవాన్ని నీ ప్రజలు చూస్తారు, నీలో ఆ మొలకని ప్రజలు గమనిస్తారు, నీలో ఆ ఉజ్జీవాన్ని ప్రజలు చూస్తారు, నీలో ఆ క్రొత్తదనాన్ని ప్రజలు చూస్తారు. ఆ చిగురు ఇదిగో ఈ సభల చివరి రాత్రి నీలో కలిగించాలని నా దేవుడు ఇదిగో నిన్నే వెతుకుతున్నాడు, నిన్నే వెతుకుతూ వస్తున్నాడు ఆయన. స్తోత్రం. ప్రభువా, నన్ను చిగురింపచేయి నాయనా. ప్రభువా, ఆ చిగురు నాకు కలిగించు నాయనా. నాలో ఉన్న నిర్జీవమైన వాటిల్ని, ఎండిన వాటిల్ని, ఆ లోక సంబంధమైన వాటిల్ని తీసివేసి నన్ను చిగురింప చేయమని కోరుకుంటే నిన్ను ఏర్పరచుకొని దేవుడు నిన్ను చిగురింప చేస్తాడు. ఒక మాట వినండి, అందరూ వినండి. చాలామంది వచ్చారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా వెళ్ళిపోయారండి. చాలా దుఃఖకరమైన విషయం అండి. మెజారిటీ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. మైనారిటీ చాలా తక్కువ మంది. ఎంత ఆనందమో! ఇలాంటి చిన్న పిల్ల గాలులకి ఆ చిగురుటాకు అలాగా కదులుతుంటే అది ఫలించిన అనుభవంలో కనిపిస్తుంటే సర్వ సమాజం నోటి మీద వేలేసుకుందండి. గుడారాల పండుగలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా? సమూహంగా, సంఘంగా సమకూర్చబడిన ఆయన సముఖంలో, ఆయన సన్నిధిలో ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయా? జరుగుతాయి. జరిగించడానికి మిమ్మల్ని అందరినీ ప్రభు ఆయన రెక్కల మీద మోసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని పెట్టాడు. ఆయన రెక్కల మీద మోసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని పెట్టాడు. ఇదిగో ఈ 4 రోజుల పాటు నా దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీ గుండెల్లోనికి ఆయన తన శక్తి కలిగిన వాక్యాన్ని పంపిస్తున్నాడు అద్భుతం చేయడానికి. ఆ అద్భుతం జరిగేటట్లు ఈ రాత్రి నువ్వు ప్రభువుని వేడుకుంటే, నాయనా నన్ను దాటిపోవద్దు ప్రభువా, నన్ను దాటిపోవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నేను నీకు విరోధినిగా నిలిచి ఉంటే నన్ను క్షమించు. నీ వైపే నేను కనులెత్తుతున్నాను, నీ వైపే నేను చేతులు ఎత్తుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలో కొందరిని, అంటే ఇక్కడ కూడి ఉన్న వారందరినీ ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకుంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఒకటేమో ఉత్సాహధ్వనితో వారిని వెలుపలికి తీసుకుని వస్తాడు, విడుదల కలిగిస్తాడు. 2, అరణ్యములో, ఎడారిలో వాళ్ళ కొరకు సమృద్ధిని పుట్టిస్తాడు, నీటి ఊటను కలిగిస్తాడు. 3, ముద్ర ఉంగరంగా అధికారినిగా చేస్తాడు. 4, వారిని చిగురింప చేస్తాడు. ఇదిగో ఈ మాటలు నేను ముగిస్తూ ఒక సేవకునిగా విశాలమైన హృదయంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని చిగురింప చేయుగాక, మిమ్మల్ని ఫలింప చేయుగాక, మిమ్మల్ని ప్రకాశింప చేయుగాక, మిమ్మల్ని పరిమళింప చేయుగాక, మిమ్మల్ని ప్రజ్వలింప చేయుగాక. నా దేవుడు దీవెనలతో మిమ్మల్ని సాగనంపునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ గుడారాల పండుగ యొక్క ఆఖరి రాత్రి తండ్రి, మీ సేవకుని మీరు నిలిపి ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. మహిమ కలిగిన దేవుడుగా ఈ గుడారాల పండుగలు మీరు సంచరిస్తున్నందుకై స్తోత్రం తండ్రి. దేవా, ఒక్కొక్కరిని నీ ఆత్మశక్తితో నింపినందుకై స్తోత్రం. ధారాళముగా నీ ప్రజలతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వారిలో కొందరు నేను ఏర్పరచుకొని ఉన్నాను అని మీరు సెలవిచ్చిన దేవుడు నిజమే ప్రభువా. లోకంలో ఎందరో గనులు, గొప్పవాళ్ళు, జ్ఞానులు ఎందరో ఉన్నారు. వారిలో ప్రభు మమ్మల్ని మీరు ప్రేమించి ఏర్పరచుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏర్పరచుకున్న వారు ఉత్సాహధ్వనితో వెలుపలకు వస్తారని మీరు సెలవిచ్చారు. ఏర్పరచబడిన వారిని ప్రభు ఉత్సాహ ధ్వనులతో వెలుపలకు రప్పించే దేవుడుగా ఈ రాత్రి మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకై స్తోత్రం. మీరు ఇచ్చిన విడుదలను బట్టి మీకు స్తోత్రం. ఏర్పరచబడిన ప్రజల కోసం ఎడారిలో, అరణ్యములో నదులను మీరు పుట్టించినందుకై స్తోత్రం. ప్రజల సమస్యలన్నిటిని పరిష్కరించండి, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆశీర్వదించండి దేవా. ఏర్పరచబడిన వారిని ముద్ర ఉంగరముగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. నీ ప్రజలకి లోకం మీద, పాపం మీద, చీకటి మీద, అపవాది మీద ప్రభువా నీవు అధికారం ఇచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవు సర్వాధికారం పొందిన దేవుడు స్వామి. నా తండ్రి, ఇది మొదలుకొని అధికారపూర్వకముగా అధికారంతో నీ బిడ్డలు బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. స్తోత్రం. వారి సమకాలికుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, సంఘాల మధ్యలో ఏర్పరచబడిన నీ బిడ్డల బ్రతుకు ఈ రాత్రి తండ్రి మీరు చిగురింప చేసినందుకై స్తోత్రం తండ్రి. ఫలభరితముగా మీరు మార్చినందుకై స్తోత్రం. నీ మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.